పట్టణంలోని నష్టపట్ట రోడ్డులో గల ఇమ్మానియేల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో సంఘం ప్రెసిడెంట్ చాట్ల రామయ్య అధ్యక్షతన విలియం కేరీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలియం కేరీ పుట్టినరోజు సందర్భంగా చర్చి పాస్టర్ రెవరెండ్ స్పర్జన్ కుమార్ విచ్చేసి వాక్య సందేశాన్ని అందించారు. విలియం కేరీ చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు పడి మంచి మంచి భాషలు నేర్చుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు రెవరెండ్ డాక్టర్ విలియం కేరీ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఇమ్మానియేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ సభ్యులము, మరి స్త్రీల సమాజము, కమిటీ సభ్యులు అందరూ కూడాను ఈరోజు వారి యొక్క బర్త్డే ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి సందర్భంగా ఆయన గురించి, మరి ఆయన చేసినటువంటి ఈ దేశానికి వచ్చి భారతదేశానికి వచ్చి ఆయన చేసినటువంటి సేవను మనం స్మరించుకుంటూ అనేక రీతిలుగా ఆయన మరి ఒకసారి మరి భారతదేశం మొత్తం కూడాను ఈరోజు ఒక పండగలాగా ఆయన బర్త్డేను జరుపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మనం వినకుండా ఇమ్మానియేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి కూడా ఆయన మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయనకు శుభాకాంక్షలు మరి తెలియజేస్తున్నాం. మరి సందర్భంగా మరి సంఘం యొక్క మరి కమిటీ వారందరూ కూడాను ఈరోజు ఆనందంతో ఎంతో ఆయన యొక్క బర్త్డే వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా మరి తెలియజేస్తూ మరి ఈ నా మాటను ముగిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు మనము ఇమ్మానియేల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం ద్వారా మరి రెవరెండ్ డాక్టర్ విలియం కేరీ బ్రిటిష్ మిషనరీ ఆయన మన భారతదేశంలో చేసిన సేవలకు గాను ఆయన 265వ బర్త్డే సందర్భంగా మనం ప్రత్యేకమైనటువంటి కోడిక ఏర్పాటు చేసుకొని ఉన్నాం. ఎందుకంటే ఆయన సుమారు 40 భాషల్లో బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి భారతదేశంలో అందించాడు. మరి 132 స్కూల్స్ స్థాపించి విద్యను అందించాడు. ప్రతి సగమనాన్ని, అలాగే మరి బాల్య వివాహాలని, ఇంకా ఆడపిల్లల్ని చంపి గంగానదిలో వేయటం, ఇలాంటి మరి కార్యములను ఆయన నిషేధించి ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీ ఆఫ్ ఇండియాగా ఆయన పేరు పొందాడు. అలాంటి అనేకమైన సమాజానికి ఉపయోగపడే సేవలు చేసినటువంటి మరి మిషనరీ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ విలియం కేరీ 265వ జన్మదినాన్ని ఇమ్మానియేల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం ఘనంగా జరుపుకుంటుంది. ఆ సందర్భంగా పురప్రముఖులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో వెళ్ళాలి సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిన